నేను శ్రీకాకుళం రెసిపీ చూపించబోతున్నానండి. కాకరకాయ వేపుడు. तो आज करेला यानी कि करेला मालूम है ना आपको, जरा कड़वा रहता करेला। करेला के बारे में आपको थोड़ा जानकारी भी दूंगी। और जो है कि छोटे बच्चे नहीं खाते करेला, छोटे बच्चे पसंद नहीं करते, लेकिन छोटे बच्चे खाए जैसा तरकारी ये बनाना दिखाऊंगी मैं। बहुत मज़े का रहता, रेसिपी अच्छा रहता। देखिए इसमें क्या क्या होना है। పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, అదరక్ లహసన్, మిర్చి, కాకరకాయ, ఉర్దూలో కరేలా అని కూడా మనం అనొచ్చు. అయితే పల్లీలు, వేరుశనగ పల్లీలు, ఉర్దూలో పల్లి అని కూడా అనొచ్చు. తిల్ అంటే నువ్వులు. ఈ రెండు కూడా 50 గ్రామ్స్ తీసుకున్నానండి. జీలకర్ర అయితే చిటికెడు జీలకర్ర, ఒక కరివేపత్త. అయితే एक्चुअली उड़मी की जो दाल बनती उसके साथ में अगर खाए ना तो मज़े की रहती। వింటున్నారు కదండి, ఇది ఈ పప్పుతో బుడమకాయ పప్పు, బుడమకాయ అని తెలంగాణలో అంటారండి, దోసకాయ పప్పు అని కూడా అనొచ్చు. అది కూడా చాలా ఈజీ రెసిపీ. దోసకాయ పప్పుతో దాన్ని తింటే చాలా టేస్టీ ఉంటుంది. చేద్దామా? చేదుగా ఉంటుంది కానండి, చాలా పోషక విలువలు ఉన్నటువంటి కాయ అన్నమాట కాకరకాయ. అంటే కాకరకాయని మొదటిగా మనం ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కొని ఆ విధంగా దాని పైన ఉన్న పొట్టంతా కూడా ఇలాగా ఒలిచేయాలి. చూస్తున్నారు కదా, అన్ని రోగాలను నయం చేసే ఔషధం అండి కాకరకాయ. కాకరకాయ గురించి అసలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళ కాలంలో కాకరకాయని తినబెట్టేవాళ్ళు చాలా బలవంతంగా. దాన్ని 66 రోగాలను కూడా మానుస్తుంది అని చెప్పేవాడు అనమాట ఒకప్పుడు. కాకరకాయ వారంలో 2 సార్లు తినాలండి. దానివల్ల ఏమవుతుందంటే రక్తపోటు, బీపీ, మళ్ళా ఎలర్జీ వంటివి ఈ రోగాలన్నీ కూడా నియంత్రణ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూస్తున్నారు కదా ఏ విధంగా తీయాలో ఆ విధంగా తీసుకుంటూ శుభ్రంగా మొత్తం తీసేయాలన్నమాట. అయితే ఇన్ని పోషకాలు ఉన్న కాకరకాయను కానీ మనం తింటేనండి జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. చూడండి, దాంట్లో ఉన్న గింజలు కూడా మనము చేత్తో తీస్తే కూడా మనకి నొప్పి అనిపిస్తుంది, గట్టిగా ఉంటాయండి. ఒక స్పూన్ పెట్టుకొని ఈ విధంగా ఆ లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి. తీసేసి శుభ్రంగా మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో ఒకసారి కడిగిన తర్వాత మనం అదంతా పొట్టు తీయాలి. పొట్టు తీసిన తర్వాత మళ్ళీ ఆ గింజలన్నీ కూడా తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అయితే మొత్తం పూర్తిగా శుభ్రంగా తీసేసుకున్నాక కడిచేసి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలండి. చూశారు కదా, చాలా సన్నగా తరుక్కోవాలి. అది ఒకే లెవెల్లో ఉండాలి. తరగడం కూడా ఎట్లా పడితే అలాగా అంటే ఉండకూడదు, ఒకే లెవెల్లో ఉండాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, సిమ్లో స్టవ్ వెలిగించుకొని వేరుశనగ పప్పుని కాస్త తిప్పాలి. ఈ విధంగా స్లోగా తిప్పాలన్నమాట. हल्लियाँ क्या करना, हल्लू तरीके से हाई फ्लेम में डाल के उसको भुनना नहीं, वो धीमे में डाल रख के भुनना है। क्यों बोले तो वो जल जाता उसका स्वाद चले जाता। इसलिए धीमे से 1-2 मिनट अपन स्टव के से बाहर निकलना नहीं, वो इसलिए नहीं निकलना है कि वो स्वादिष्ट बनेगा। जब మనం పల్లీలు వేయించేటప్పుడు అండి బయటకి అక్కడ ఇక్కడ వేరే పనుల కోసం మనం తిరగకుండా అక్కడే నిలబడి కొంచెం ఓపికతో సిమ్లో పెట్టుకొని, హైలో కానీ పెట్టుకుంటే ఈ పల్లీలు మొత్తం వేగిపోతాయండి, మాడిపోయినట్టు అయిపోతుంది, దాని టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకు ఇక్కడ ఏ పని పెట్టుకోకుండా అక్కడే జాగ్రత్తగా నిలబడి మెల్లగా తిప్పుకుంటుంటే మంచి సువాసన కూడా వస్తుంది అన్నమాట. అయితే ఈ యొక్క చిన్నపిల్లలకి ఏం చెప్పాలంటే మనము ముందు నుంచే నేర్పించేయాలి. చిన్న చిన్నగా ఇది ఏం ఉండదు బెట్ట, చాలా మంచిది తింటే అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు కూడా. మా పాప స్టార్టింగ్లో తినకపోయేది, కానీ నేను మెల్లగా చెప్పడం ద్వారా తను తినడం స్టార్ట్ పెట్టింది. ఒక్కోసారి చిన్న చేసిన వెంటనే కటోరాలో వేసేసుకొని కూడా తను తినేస్తూ ఉంటుంది. అయిపోయాయి చూడండి. దీన్ని తీసేసాక కొంచెం చిటికెడు జీలకర్ర వేసుకొని అది కాస్త వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువ కాదు, జస్ట్ టేస్ట్ కోసమేనండి జీలకర్ర, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదేనండి. తీసివేసి ఇప్పుడు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. तिल डाल के ज़रा भून लेना। तिल भी नहीं, ज़्यादा देर नहीं भूनना, क्यों बोले तो वो कड़वा हो जाता। जल्दी भून लेके निकाल लेना।
ఈ విధంగా అది ఎక్కువగా వేగింది అనుకోండి, ఎక్కువ వేగితే మాడు వాసన వచ్చేస్తుంది, చేదు కూడా ఉంటుందండి. మీకు తెలుసు అనుకుంటా, అయినా చెప్తున్నాను, ఎక్కువ సేపు ఉంచడానికి మంచిగా ఉండదండి. ఇది వేగిన తర్వాత తీసేసుకోవాలి మనం. ఈ విధంగా తీసేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆవాలతోటి నూనె తాలింపు వేయాలి. నూనెలో ఆవాలతో తాలింపు వేసి ఇదిగోండి కట్ చేసిన ముక్కలన్నీ కూడా అందులో తాలింపులో వేసేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా మొత్తం కూడా వేయాలి. కొంచెం ఒక 2 మినిట్స్ వరకు అది హైలో పెట్టుకోవాలండి, ఎందుకంటే అదంతా కూడా ఒకసారి మనము తిప్పేసేసుకోవాలి. ఇలా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కట్ చేసినప్పుడు. మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి, నీళ్ళు అలాంటివి. పసుపు వేసుకోవాలి, పసుపు వేసుకొని చూడండి అది ఆటోమేటిక్గా మనం కడుగుతాం కదా, దాంట్లోంచి నీళ్ళు కొంచెం ఊరుతుంది. ఉప్పు నేను యాజ్ యూజువల్గా వేస్తాను కదా, కొంచెం తొందరగా మెత్తపడుతుంది అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసేసుకోవాలన్నమాట. అయితే మీకు 66 రోగాల నివారణ అని చెప్పి మా నాన్నమ్మ చెప్తూ ఉండేదండి. ఈ కాకరకాయ తిన్నప్పుడల్లా బాగా బెదిరించి, కాకరకాయ మనం వేపుడే కాదు, వేపుడులో కూడా చాలా రకాలు చేసుకుంటారండి. పొడుగ్గా ఇలా కట్ చేసి దాన్ని, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. కర్రీ కూడా బెల్లం వేసి చేస్తారండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. అది కూడా టేస్ట్ చూద్దాం మనం. गुड़ डाल के भी ये सालन बनाते, बहुत अच्छा रहता है। ये ऐसा वो भुनते रहता, अपन क्या करेंगे वो पूरा जो भी भुने हुए चीज़ें हैं ना वो ऐसा ओखली में डाल के, मेरे को ज़्यादातर मिक्सी में करना पसंद नहीं है, నాకు ఎక్కువగా దంచడమే ఇష్టం అండి. అందుకు నేను మిక్సీలో ఏం వేయను, ఇక్కడ గరుకుగా మనం దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసి ఒక 3-4 నిమిషాల తర్వాత చూసి ఉప్పు సరిపడిందో లేదో చూసుకొని మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకోవాలన్నమాట. నూలి పురుగులను సంహరించే యొక్క సంహరించడం అంటే నాశనం చేసే కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇందులో, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట కాకరకాయలు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కారం వేసుకున్నాము, కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తం చేసేసి దాని తర్వాత మనం ఇందాక దంచాను కదండి, ఆ దంచిన పొడి మొత్తం తీసుకొచ్చి ఈ విధంగా जब भी अपन वो पाउडर कर लिए थे ना, वो पाउडर लेकर आके इसमें डाल एक बार ऐसा हल्के धीमे से चेंज कर लेना। करिया पत्ता भी थोड़ा डाली थी जब मैं भुनने के टाइम पे, थोड़ा करिया पत्ता भी और मिर्ची भी डाली थी, वो भी देखिए 2-3 सेकेंड में बस उतार देके अपन सर्विंग बॉल में निकाल ले सकते हैं। और बहुत डिलीशियस, बहुत अच्छा लगता है। मेरी बेटी तो कटोरे में डालकर वो चमचे से खा लेती है। आप ट्राई करके देखिए,